ముందుగా వి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. సో నిన్న చర్చలో మనకు గాదెన్నయ్య గారు మీరు మాట్లాడారు. సో ఒక కలిపే ప్రయత్నం, ఎందుకంటే ఎంత కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. సో ఇవాళ ఫ్యామిలీలో జరుగుతున్న దానివల్ల గులాబీ జెండాకు, బీఆర్ఎస్కు, భారత రాష్ట్ర సమితికి, దాని కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఎట్లా? ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ఆందోళన చెందుతున్నారు. మన ప్లీనరీ తర్వాత మాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకున్న సమయంలో ఇదేంటి ఫ్యామిలీ వార్, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందా? కరెక్ట్గా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇటువంటి సమయంలో ఇదేంటి అని అనుకుంటున్నారు. సో ఎట్లా మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా, డే 1 కంటే ముందు కూడా ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? ఈ క్రైసిస్కు ఎట్లా మీరు ఈ క్రైసిస్కు కేసీఆర్ ముగింపు పలకాలంటే ఎట్లా, ఏం చేయాలి? అంటే ఇప్పుడు మాకున్న, అంటే నాకైనా ఎన్నయ్య గారికైనా మేము ఏ పార్టీలో లేము. ఇప్పుడు విజయరామారావు గారు బీజేపీలో ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు దీనిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. యా అయితే తెలంగాణ మేము పార్టీ పెట్టిన సమయంలో నా వరకు ఎన్నయ్య వరకు అయితే మేము ఏదో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి ఎన్నడూ కూడా అనుకోని పార్టీ పెట్టలేదు. ఎందుకంటే మేము కేసీఆర్ గారు వస్తారో రారో తెలియని రోజుల్లో కూడా 96 నుంచి తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన వాళ్ళం. మా మనసులో ఏముంటదంటే ఆత్మహత్యలు ఆగాలి, ఈ వలసలు ఆగాలి, ఆకలి చావులు ఆగాలి, ఎన్కౌంటర్స్ ఆగాలి, ఒక సస్యశ్యామల తెలంగాణ కావాలి, అన్ని రాష్ట్రాలు పచ్చగా ఉంటే మనం ఎందుకు ఇట్లా బాధలు పడుతూ ఉండాలి, కృష్ణా గోదావరి జలాలన్నా కూడా మనకు నీళ్లు దక్కనిస్తలేరు, మన బావులు ఎండిపోయినాయి, మన బోర్లు ఎండిపోయినాయి, ఒక్కొక్క బోర్ కోసం 40-50 పాయింట్స్ వెతికినా కూడా నీళ్లు పడక అప్పుల పాలై, ఆ అప్పులు తీర్చలేక పురుగు మందును పెరుగన్నంలో కలుపుకొని దూలాలకు వేళ్లాడి చనిపోతా ఉన్నారు. చీరలు నేసిన, దోతులు నేసిన పద్మశాలీలు వాటితోనే ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తేజాబ్తో నగలు చేయాల్సిన గోల్డ్ స్మిత్స్ అది తాగి మరణిస్తున్నారు. పల్లె కన్నీరు పెట్టింది పాట, అది ఆ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాట. అయితే ఆ పాటలో ఉన్న ఆ బాధలు ఇవన్నీ పోవాలని చెప్పి నేనైనా ఎన్నయ్య గారైనా 96లో మేము తెలంగాణ సమాచారాన్ని సేకరించడం, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టడం. అప్పుడు విజయరామారావు గారు నాకు పరిచయం లేరు, కానీ మహేందర్ రెడ్డి గారు దీనికి సాక్షి. ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు భరత్ గారి ఆఫీస్ తో సంబంధం ఉండే, అడ్వకేట్ గా, నేను అడ్వకేట్నే కాబట్టి అట్లా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండే. మా కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఆయన చూసేవాడు, కొన్నిటికి వచ్చేవాడు. అయితే ఈ మా ఆశయాలు ఏవైతున్నాయో తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. కాబట్టి మాకు అన్యాయం జరిగిందనే విషయంలో మేము దాన్ని ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే మేము పదవులు ఆశించకుండా వచ్చినాం కాబట్టి మేము తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఆలోచించినాం. ఎంతవరకు అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి, కృష్ణా గోదావరి జలాలు మన పొలాలకు మల్లుతున్నాయా, మన నిధులు మనకు ప్రాపర్ ఉపయోగపడుతున్నాయా, మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయా, మన ఆత్మగౌరవం మనకు దక్కిందా, ఈ అంశాల మీదనే మేము ఆలోచించాం. సరే, ఎంతో కొంత అంటారు కదా, లేనవ కంటే గుడ్డేవ నయం అన్నట్టుగా ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే మాకు కనబడ్డది. కాబట్టి ఇంకా మేము పార్టీలో లేకపోయినా కూడా సరే ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకున్నాం. మంచిని మేము హైలైట్ చేసాం. తప్పులు లేవా అంటే ఉన్నాయి, 10 ఏళ్లలో చాలా తప్పులు ఉన్నాయి. వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు, ఓడిపోయిన తర్వాత డెఫినెట్ గా రియలైజ్ అవుతున్నారు. కానీ మేము అనుకున్న సమాజం ఏర్పడేదాకా ఒక స్వయం పాలనకు కట్టుబడే పార్టీ ఇక్కడ అధికారంలో ఉండాలి. ఒకవేళ అధికారంలో లేకపోయినా కూడా అధికారంలోకి రావడానికి మనవంతు సహాయం చేయాలి. ఇవాళ స్వయం పాలన అన్నప్పుడు ఒక బీఆర్ఎస్ తప్ప ఇంకొక పార్టీ లేదు ఇక్కడ. కాబట్టి ఇది ఒక కల్వకుంట్ల ఇంటి పంచాయతీ లాగా చూడకుండా తెలంగాణ అస్తిత్వం మీద ఒక ముప్పు ఏర్పడ్డ సమయంలో మనము వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకు ఏది అవసరమో దానికి మనము వాయిస్ ఇవ్వాలి, గొంతు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రకంగా నేను గాని ఇన్నయ్య గారు గాని మా తపన అది. భరత్ గారు, మేము ఈ వ్యక్తిగత కుటుంబపరమైన వాటిలలో పెద్దగా తలబెట్టాం. మీరు పిలిచి అడిగినలు కాబట్టి ఒక అనలిస్ట్ గా నిన్న మొన్న నా ఒపీనియన్ ఇచ్చాను తప్ప అది మా సబ్జెక్టే కాదు, మాకు అవసరం లేదు. అది కేసీఆర్ ఫ్యామిలీ చూసుకుంటది, ఆ తగాదాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, వాళ్ళు మాత్రమే దాన్ని పరిష్కరించగలరు. అంటే ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ అస్తిత్వం మీద దాడి అని మీరు అన్నారు, కవిత మాట్లాడితే కనుక టీఆర్ఎస్ మీద అటాక్ అవుతే తెలంగాణ అస్తిత్వం మీద దాడా అని ఇతర పార్టీలు అంటున్నాయి.
కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేం కాదా తెలంగాణ, లేకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణ కాదా, కాంగ్రెస్ తెలంగాణ కాదా, బీజేపీ తెలంగాణ కాదా? ఇప్పటికీ ఇంకా అంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్ అని మాత్రమే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు ఒకటేందంటే ఇంకొక పార్టీ లేదు. బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. బీజేపీకి ఏమో పవర్ సెంటర్స్ చాలా మంది ఉన్నారు. నడ్డా దగ్గర పోవాలి, మోడీ దగ్గర పోవాలి, అమిత్ షా దగ్గర పోవాలి, అవసరమైతే నాగపూర్ పోవాలి. ఇక్కడేమో రాహుల్ గాంధీ దగ్గర పోవాలి, లేకుంటే ఇక్కడ పనులు కావు. కానీ స్వయం పాలన కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్. ఆ పార్టీ మీద మాకు ఇంట్రెస్ట్ కంటే కూడా తెలంగాణ అస్తిత్వం మీద మాకు ఇంట్రెస్ట్. అంటే మేము ఎందుకు మరి కవిత అన్న మాటల్లోకి వెళ్ళి ఈ తప్పుడు అర్థాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆమె ఏకంగా ఈ కాళేశ్వరం విషయాన్ని తీసుకొచ్చింది. హరీష్ రావు కాళేశ్వరం డబ్బులు తిన్నాడని. నేనేమంటున్నా, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు న్యాయవాది, నీకు నేను న్యాయవాదినే. బట్ మహేందర్ రెడ్డి గారు మీకు చెప్పాలి, ఒకవేళ కనుక ఆరోపణ వస్తే ఆరోపణ రుజువయ్యేదాకా కోర్టులో కనీసం ఇది సాక్ష్యాధారాలతో రుజువయ్యేదాకా ఆ ఆరోపణ నిజమని ఎట్లా అంటారండి? దాని మీద మాట్లాడితే తప్పు కదా. ఇప్పుడు మేము అక్కడ కోర్టులో వాదించాల్సిన వాళ్ళం. అక్యూజ్డ్ తరఫున మేమేం వాదిస్తామంటే 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి మీద నిందపడద్దు, నిర్దోషిని మనం బలి చేయొద్దు అని అనుకుంటాం. అనుకున్నప్పుడు అతన్ని బయట తీయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తుంటాం. సాక్ష్యాలు ఇవన్నీ కూడా సేకరించుకొని వాళ్ళు పెట్టి ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను కౌంటర్ చేస్తూ ఉంటాం. మరి కవిత మీద లిక్కర్ కేసు పెట్టంగానే లిక్కర్ రాని అని, అదే విధంగా కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద ఆరోపణలే వచ్చాయి. ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఈ ఆరోపణ మీద ఈడీకో సిబిఐకో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది సిబిఐ మీద, కానీ వాళ్ళు పెట్టిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లనే ఎక్కడ కూడా అవినీతి పాల్పడ్డట్టుగా ఆయన రాయలేదు కూడా. ఏ కమిషన్ రాయలేదు, విజిలెన్స్ కమిటీ రాయలేదు, ఎన్డీఎస్ఏ కూడా రాయలేదు. రాయనప్పుడు ఏకంగా హరీష్ రావు మీదనే ఆమె కాళేశ్వరంతో లింక్ పెట్టి మాట్లాడింది. అది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశంగా మేము చూసాం. హరీష్ రావును వ్యక్తిగతంగా తిట్టుకుంటే హరీష్ రావు సమాధానం చెప్తాడు, కానీ తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ ఇవాళ ఒక ప్రమాదం ఏర్పడ్డ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి జరుగుతా ఉంది. ఈ టైంలో ఆమె ఈ లింక్ పెట్టేసరికి ఒక పక్కన పీసీ ఘోష్ కమిషన్ దానికి మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చిన సమయంలో 24 గంటలు కూడా కాలే అసెంబ్లీలో చర్చ జరిగి ఏకపక్షంగా ఆమంతట ఆమె హరీష్ రావు మీద దాడి మొదలుపెట్టింది. అందులో కాళేశ్వరాన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది మమ్మల్ని హర్ట్ చేసింది. ఒకవేళ ఆ మాట ఆమె తీయకపోతే మేము అసలు అలా జోక్యం కూడా చేసేవాళ్ళం కాదు. అంటే ఇప్పుడు ఒకటి కాళేశ్వరం ఇష్యూ ఆమె తీసుకురావడం, హరీష్ రావు పేరు చెప్పడంతో మీరు అట్టయ్యారా? కాళేశ్వరంకి హరీష్ కి ఆ డబ్బు దోచుకోవడంతో సంబంధం ఉంది అన్నది. ఇంటి ఇప్పటి వరకు ఎవరు కూడా కాళేశ్వరంలో అవినీతి గురించి, ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ ఆనాడు ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ వేశాడు పార్లమెంట్ లో. ఆయన ఏం చెప్పాడు, అప్పటికి కాళేశ్వరం దాదాపు అయిపోయింది, లాస్ట్ స్టేజ్ అన్నాడు.